హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 'ప్రియసఖి' పార్ట్ 250. ఫైనల్లీ 250 పార్ట్స్ అయిపోయాయన్నమాట. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నెమ్మదిగా అతని జుత్తు సవరిస్తూ తన ఎదలో సేదతీరుతున్న తన పతిని మురిపెంగా చూసుకుంటూ శ్రీజ కాల్స్ మెసేజ్లు చేస్తుంది. ఎందుకు? నెమ్మదిగా అడిగింది ధరణి. ముఖం చిట్లించి అత్యంత చిరాగ్గా చూశాడు ఆమె వైపు. ఇంకోసారి మన ప్రైవేట్ స్పేస్లో ఎవరి గురించైనా మాట్లాడితే చస్తాం, అత్యంత సీరియస్గా చెప్పి ఆమెను చుట్టుకున్నాడు. ఈ ఒక్కసారికి చెప్పానండి, ఇంకోసారి అడగనులే, బుద్ధిమంతురాల్లా చెప్పింది ధరణి. నిన్ను ఊరికే వదిలేస్తే ఇలాగే ఉంటావు, ఏవో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటావు అంటుంటే ఉలిక్కి పడింది ధరణి. అమ్మో, ఇంక నా వల్ల కాదు బాబు. బాబు లేస్తాడు, స్నానం చేయించాలి. హడావిడి పెట్టేస్తూ అతన్ని నెట్టేసి వెళ్ళిపోవాలని చూస్తుంటే చేతులతో కాళ్ళతో ఆమెని బంధించేశాడు. ఏడు మొహం పెట్టి చూసింది ధరణి. శ్రీజ గురించి వద్దా? అతను కళ్ళు ఎగరవేసి ఆమె చెంపలు పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు. అయితే చెప్తున్నారా? ఈసారి ఆమె కళ్ళు మెరిశాయి. మెత్తగా ఉన్న ఆమె బుగ్గలు మరోసారి లాగుతూ ఆమె చేత చిన్నగా అరిపించాడు. చెప్పండి మరి, అతని చేతులు తోసేస్తూ చెప్పింది ధరణి. తను నన్ను పెళ్లి చేసుకుంటుందట. అతను చెప్పగానే ధరణి నేత్రాలు ఆశ్చర్యంతో వెడల్పయ్యాయి. నిజంగానే నిర్ఘాంతపోయింది ఆ మాటకి. ఏంటి మీరనేది? ఆమె కళ్ళు నోరు వదిలేసి అడిగింది. ఆమె నడుము మీద నెమ్మదిగా రాస్తుంటే అతని చేతులను పట్టి ఆపేసింది ధరణి. అబ్బా, మీరు ముందు మాట్లాడండి, అతని దాటికి ముడుచుకుపోతూ అడిగింది. నువ్వు అడిగావు, నేను చెప్పాను అని అతను అనగానే, మీరేం చెప్పారు అది చెప్పండి ముందు, ఆమె గడుసుగా అడిగింది. ఆలోచిస్తానని చెప్పాను. ఈసారి నిజంగానే విస్తుపోయింది ధరణి అతని మాటలకి. ఏంటి అని అడిగింది అదే ఆశ్చర్యంతో. చెవుడా నీకు? వినిపించట్లేదా అన్నాడు అతను. వినిపించింది, కానీ అలా ఎందుకు చెప్పారని అడుగుతున్నాను. ఆలోచించి పెళ్లి చేసుకుంటారా ఏంటి? ముఖాన్ని వికారంగా పెట్టుకొని అడిగింది ధరణి. ఆమె బుగ్గలు వత్తి పట్టడంతో ఆమె మూతి చేపమూతిలా తయారైంది. మర్చిపోయావా? నువ్వే కదా నన్ను పెళ్లి చేసుకోమని చెప్పావు. అతను కళ్ళెగరేయగానే ఆమెకి అన్నీ గుర్తొచ్చి గుటకలు మింగింది. ఏంటి సౌండ్ లేదు? ఆమె కింద పెదవిని మరోసారి స్పృశిస్తూ అడిగాడతను. అప్పుడంటే తెలీదు నాకు, గబుక్కున ముఖం పక్కకి పెట్టుకుంది ధరణి. ఏం తెలీదు నీకు అని అడిగాడతను. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఆ అమ్మాయి నాతో వేరేగా చెప్పింది. మళ్ళీ మిమ్మల్ని ఎందుకు కాంటాక్ట్ అవుతుంది? ఆమె కంగారుగా అన్నది. ఏమో తెలియదు, నాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. పెళ్ళేగా, చేసుకుంటే పోలా. ఆల్రెడీ నువ్విచ్చిన ఐడియా ఇది. నీ మాట కాదంటానా చెప్పు? అతని మాటలకి ధరణికి ఏడుపు ఒక్కటే తక్కువ. అది కాదండి, అప్పుడు పరిస్థితులు వేరు. ఆమె ఇక మాట్లాడకుండా తప్పు చేసిందన్నట్టుగా తలదించుకుంది. అవునా, ఏంటవి? చచ్చినట్టు నటించాలి అనుకున్నావా, లేక చావాలనుకున్నావా? నిజంగానే. ఎందుకో అతని గొంతులో కోపానికి ఆమె గుండె అదిరింది. తల ఎత్తి చూడలేదు అతని వైపు. ఆమె గడ్డం పట్టుకుని ముఖాన్ని పైకి ఎత్తాడు. ఆమె కళ్ళు నిండుకుండల్లా తయారయ్యాయి. ఏడ్చావో చంపేస్తాను. అతని ముఖం రౌద్రంగా మారింది ఆ క్షణం. మరొకసారి గుటక వేస్తూ కష్టంగా ఏడుపు ఆపుకుంది ధరణి. నువ్వేం చెప్పావు కదా, ఆ అమ్మాయి నా పక్కన బాగుంటుందని. ఇంకాస్త వెటకారం చేశాడు అతను. అతను చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ధరణికి. ధరణి డెలివరీ తర్వాత తనకుంటుందని ముందే హెచ్చరించాడు కూడా. అయినా శ్రీజ తనతో అతన్ని డిస్టర్బ్ చేయను అని చెప్పింది కదా, మళ్ళీ ఎందుకు అడ్డం తిరుగుతుంది? ధరణికి అర్థం కాలేదు. ధరణి ఏం మాట్లాడకుండా లేచి వెళ్ళిపోతుంటే ఆమెను దగ్గరికి లాక్కున్నాడు అతను. అసలు కళ్ళెత్తి చూడలేదు అతని వైపు. తమ జీవితాల్లో జరిగిన ఆ సంఘటన అంటే ఆమెకి చచ్చేంత భయం. బ్రతుకున్నా సరే నిర్జీవంగా బ్రతికిందామే ఆ సమయంలో. మీరు కొట్టినా తిట్టినా భరిస్తాను, దయచేసి మీ పక్కన మరొకరు అనే మాట రానివ్వకండి. ఆమె దీనంగా చూసింది అతని వంక. అరే, అలా అంటావేంటి? ఇవన్నీ నువ్వు చెప్పినవే కదా. అంతేకాకుండా ఇంకా ఏంటో అన్నావు అంటూ ఆలోచిస్తున్నట్టు ముఖం పెట్టాడు అతను.
నా కర్మ కాలి అన్నానులేండి అని గొనిగింది ధరణి. ఏది నవ్వు? ఆమె గడ్డం పట్టుకుని తలపైకెత్తుతూ అడిగాడు. నా బొంద ఇప్పుడు నవ్వెలా వస్తుంది? ధరణి మనసులోనే అనుకుని కావాలని చేస్తున్నారు అంది. ధరణి నవ్వడానికి ప్రయత్నించింది కానీ నవ్వు రాలేదు. బాబుని రెడీ చేసి వీక్షకిచ్చిరా, బయటకెళ్ళాలి. ఆర్డర్ వేసి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు అతను. నీకు బుద్ధి లేదే, అనవసరంగా కదిలించుకున్నాం, తనని తానే తిట్టుకుంది ధరణి. నలుగురు టిఫిన్ చేసిన తర్వాత, వీక్ష మేము 1 అవర్లో వచ్చేస్తాం, బాబుని చూస్తుండు, ఇంకో 2 గంటల వరకు లేవడు మరీ చెప్పింది ధరణి. నువ్వేం కంగారు పడకు ధరణి, ఇదిగో వీడి పక్కనే ఉంటాను అని చెప్పింది వీక్ష. కొంచెం కదలగానే క్రెడిల్ తడుతూ ఉండు దీక్షకి మరోసారి చెప్పి తను గగన్తో పాటు బయటికి నడిచింది ధరణి. ఎక్కడికి వెళ్తున్నామండి? నీరసంగా ముఖం పెట్టి గగన్ వైపు చూసింది ధరణి. నీకు ఇంట్లో బోర్ కొడుతుంది కదా, షాపింగ్ చేస్తానన్నావు కదా, తిప్పుదామని. అతని మాటకి ఆశ్చర్యంతో నోరు వదిలేసి చూసింది ధరణి. ఏంటిది నిజమే? తనలో తాను అనుకుంటూ చేతి మీద గిల్లుకుంది ధరణి. అబ్బా, నొప్పి రావడంతో నిజమే అనుకుని ఇంకా పెద్ద పెద్ద కళ్ళేసుకొని అతన్నే చూస్తోంది. ఉదయం ఇచ్చిన డోస్కి భయం పోలేదు బిడ్డకి పాపం. అందుకే కదిలించాలంటే భయం కూడా. ఆమె నిజంగానే ఊహించినట్టే షాపింగ్ మాల్కి తీసుకొచ్చాడు అతను. ఆల్రెడీ మొన్న చెప్పాగా ఆన్లైన్లో అన్నది బుర్రగొక్కుంటూ. ఆమె చేతిని పట్టి లోపలికి లాక్కెళ్ళాడు అతను. లేడీస్ వేర్ వైపు వెళ్ళారు ఇద్దరు. అక్కడ కనిపించిన రకరకాల చీరల వైపు వెళ్తున్న ధరణి చేతిని పట్టి ఆపి ఇటు అన్నాడు మోడ్రన్ డ్రెస్సెస్ వైపు చూపిస్తూ. అవి నాకొద్దు, ముఖం అదోలా పెట్టింది ధరణి. అవే కావాలి నీకు అంటూ అటు తీసుకెళ్ళి 4 డ్రెస్సులు తీసి చేతిలో పెట్టాడు అతను. వీక్డేస్ కావడంతో చాలా ఫ్రీగా ఉంది మాల్. ట్రయల్ వేసిరా అని పంపాడు ఆమెని. ధరణి ఉసూరుమంటూ వెళ్ళింది ట్రయల్ రూమ్కి. అక్కడక్కడ ఉన్న జనాల్ని చూసి బయటికి రాలేదు. కాసేపు బయటకు వచ్చి సరిపోయాయి అన్నది ధరణి. ఇంకా ఏవేవో ఓ 2 గంటల పాటు చేసింది పతి పర్యవేక్షణలో. కాకపోతే ఒక్కడి కూడా ఆమె సెలక్షన్ లేదు. బాబు లేచాడేమో అని వీక్షకి 2 సార్లు కాల్ చేసింది. నిద్రపోతున్నాడని చెప్పడంతో ఆమె రిలాక్స్ అయింది. అందరూ బయటే కాస్త తినేసి ఇంటికి బయలుదేరారు. నేను లావయ్యాను అనే కదా మీరు నా మీద పగబట్టేశారు అని అడిగింది ధరణి ఉక్రోషంగా. పగ నీ మీద అన్నట్టు పైనుంచి కింద వరకు ఆమెను చూశాడు అతను. చూడండి, ఇక కాఫీలు టీలు బంద్, బిర్యానీలు బంద్, మీలాగా ఆకులు తింటాను శబ్దం చేసి అతను చూసిన చూపుకి నోటి మీద వేలు వేసుకుని బుద్ధిగా కూర్చుంది ధరణి. ఇంటికి వెళ్ళిందో లేదో, బాబు అంతకుముందే లేచి ఉన్నాడు. ఇంకా రాగం ఎత్తుకోలేదు. వెంటనే బాబుని తీసుకుని గదిలోకి వచ్చింది. వెనకే వచ్చింది వీక్ష. ఓ షాపింగ్కి వెళ్ళారా అంటూ ఆ కవర్ మొత్తం ఒక్కొక్క డ్రెస్ బయటికి తీసాగింది వీక్ష. వావ్, క్యూట్ డ్రెస్సెస్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది వీక్ష. ఏంటి అవి క్యూటా? ధరణి అదోలా ముఖం పెట్టింది. అవును, నీ సెలక్షన్ పర్లేదు అన్నది అటు ఇటు తిప్పుతూ. అంత లేదమ్మా, ఇవన్నీ ఆయన గారి సెలక్షన్, ముఖం నల్లగా పెట్టుకుని చెప్పింది ధరణి. బాబుకి ఆకలి తీర్చి భుజం మీద వేసుకుని లేచి కూర్చుంది. ఇది 8వ వింత, పర్లేదు, వైఫ్ కోసం ఆ మాత్రం చేయడం తప్పులేదులే. వీక్ష నవ్వింది గగన్ని ఉద్దేశించి. చేతన్ పిలవడంతో మళ్ళీ వస్తానని వీక్ష వెళ్ళింది. కాసేపటికి గదిలోకి వచ్చాడు గగన్. ధరణి అన్నీ సర్దుతోంది. అడుగునున్న బిల్లు చూసి కళ్ళు తేలేసి, మరి పట్టు చీరలు వచ్చేవి ఈ బిల్లుకి తెలుసా 10. అతను వచ్చిన సంగతి చూసుకోకుండా అని వెనక్కి తిరిగి ధరణికి మోచేతను బ్యాలెన్స్ చేసుకుని బాబు పక్కనే కనిపించాడు గగన్. ఒక వెర్రి నవ్వు నవ్వి బుద్ధిగా బాబుకి మరోవైపు వచ్చింది. తండ్రి కోసం కేరింతలు కొడుతూ కాళ్ళతో జాడిస్తున్న వాడిని మీద వేసుకున్నాడు అతను. మీతో ఇంకోసారి షాపింగ్కి రాను అలగగా చెప్పింది ధరణి. గుడ్, ఇప్పటికైనా అర్థం చేసుకున్నాం. నేను వస్తే నీ ఇష్టాలు ఉండవని.
ఓ నవ్వు పడేసి బాబుని ఎత్తుకుని బాల్కనీలోకి వెళ్ళాడతను. అతని మాటల్లో అర్థం బోధపడి వెనుకే వెళ్ళింది ధరణి. ఎవరన్నారు అలా అని అతని పక్కనే నిలబడి అతని వంక చూసింది ధరణి. నా దగ్గర నా ఇష్టాలు మాత్రమే ఉంటాయి, నువ్వే అన్నావు అనగానే గతుక్కుమంది. అప్పుడు ఏదో బుద్ధి తక్కువై పిచ్చి ముదిరి మాట్లాడానండి, సారీ. ఆమె మాటలు పట్టించుకున్నట్టే ఉండిపోయాడు. అయినా మీ సెలక్షన్ నాకు నచ్చలేదని చెప్పానా అన్నది. అడ్జస్ట్ అవుతావు, గుడ్ అన్నాడు అతను. అన్నిటికీ ఏదో ఒకటి చెప్తారే తప్ప తను చెప్పింది వినరు. బాబు కేరింతలు కొడుతూ ఆడుతుంటే గగన్ మాట్లాడుతూ ఆడిస్తున్నాడు. వీణ్ణి మాత్రం నీలా తయారు చేయకు, కుర్చీలో కూర్చుంటూ అన్నాడు అతను. నాలా అంటే ఎలా? ధరణి ఉక్రోషంగా చూసింది. మొద్దులాగా అన్నాడు అతను. ఏవండి? అలకగా చూసింది ధరణి ఈసారి. ఇంకా తిక్కగా పిరికిగా ఇంకా చాలానే ఉన్నాయి, అటు ఇటు తిరుగుతూ చెప్పాడు అతను. మరి మీలా చేయండి, మూతి తిప్పింది ధరణి. ఇంకా ఇక్కడ ఎన్ని రోజులుంటాం అని అడిగింది ధరణి. ఇక్కడ వద్దని నువ్వు అరిచి కీపెట్టే వరకు ఇక్కడే ఉంటాం అన్నాడు అతను వెంటనే. ఆ మాటకి ధరణి నవ్వింది. చెప్పే ముందు ఆలోచించకండి ఒకసారి. ఏం ఉండిపోతావా ఇక్కడే అని అడిగాడు. బీచ్ బాగుంది కానీ పగలంతా ఉక్కగా ఉంటుంది అని బిక్కమొహం వేసింది ధరణి. అంతలోనే ఆమె మాట్లాడడం ఆపలేదు. వీడిని చూడకుండా అత్తయ్య మావయ్య అసలు ఉండలేరు, అయినా ఇంకా కాల్చలేదేంటి అనుకుంటూ తనే కాల్ చేసింది వాళ్ళకి. అక్కడ విశేషాలు చెబుతూ ఉంది మాలవికతో. కొడుకుని ఎత్తుకుని కుర్చీలో కూర్చొని మాట్లాడుతున్న ఆమెనే చూస్తున్నాడు గగన్. ఏదైనా చేస్తుంటే చుట్టూ ఉన్నది కూడా ఏం గుర్తురాదు ఆమెకి. అక్కడ మరో 2 రోజులు ఉండి తిరిగి హైదరాబాద్ బయలుదేరారు. ధరణి వాళ్ళ ఇంటికి రాగానే బయలుదేరింది దీవెన. గగన్తో మాట్లాడడానికి వాళ్ళ గదికెళ్ళింది. అతడు మర్నాడు ఆఫీస్కి వెళ్ళడానికి అన్నట్టు ల్యాప్టాప్ పట్టుకుని సీరియస్గా పనిచేసుకుంటున్నాడు. బాబుని మాలవికి ఇచ్చేసి ధరణి ఏవో సర్దుకుంటూ ఉంది. తలుపు కొట్టి లోపలికొచ్చింది దీవెన. నెమ్మదిగా గగన్ పక్కన కూర్చుంది. గగన్ అని పిలిచింది మెల్లిగా. అన్నాడతను. బిజీనా అని అడిగింది. కనిపించడం లేదా అన్నాడతను. అబ్బా సర్లే, ఎప్పుడు ఫ్రీ అవుతావు అని అడిగింది దీవెన. తెలీదు అన్నాడతను. నీతో మాట్లాడాలి అంది దీవెన. పనిలో ఉన్నాను, తర్వాత రా అన్నాడతను నిర్దాక్షిణ్యంగా చెప్పేసి విసుగ్గా అనిపిస్తుంటే బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. అతని గురించి తెలిసినా సరే విసుక్కుంటూ ధరణి పక్కన కూర్చుంది దీవెన. బట్టలు మడత పెడుతోంది ధరణి. ఏంటి ఫేస్ అలా పోయింది? కళ్ళెకరేసింది ధరణి దీవెనని చూస్తూ. గగన్ వింటున్నాడా లేదో అని ఒకసారి చూసి బాల్కనీ డోర్ వేసొచ్చింది దీవెన. వినయ్ గురించి మొత్తం ధరణి చేతిలో ఊజింది. అవునా? ధరణి ఆశ్చర్యంగా చూసింది. అవును ధరణి, నాకు స్వరూప్ చెప్పాడు అని తన కడుపులో మంట చల్లార్చుకుంది దీవెన ధరణితో విషయమంతా చెప్పి. ఆ విషయం నాతో చెప్పలేదేంటినా? ఒకవేళ కొంపదీసి ఆ వినాయక్ మళ్ళీ అన్నీ గుర్తొచ్చి మన మీద పగ ప్రతీకారం తీర్చుకుంటాడా ఏంటి? ధరణి ఊరుకోక అడిగింది. ఇదిగో, నువ్వు ఇలా ఆలోచించి టెన్షన్ పడతావని నీతో చెప్పలేదనుకుంటా. అయినా అతను బయట లేడు కదా, నువ్వు కంగారు పడకు. ఇప్పుడు నాకు రిలాక్స్గా ఉంది. అయినా మీ ఆయనకి థ్యాంక్స్ చెప్పాలంటే యాటిట్యూడ్ చూపిస్తున్నాడు పెద్ద. దీవెన మూతి తిప్పింది. ధరణి నవ్వింది దీవెన మాటలకి. ఆయన అవన్నీ పట్టించుకోరు కదా, ఇంతకీ మీ పెళ్ళెప్పుడు? ధరణి కళ్ళెగరేసింది. నిన్ననే పంతులు గారు వచ్చారు, నెక్స్ట్ మంత్ పెళ్ళి, దీవెన సిగ్గుపడుతూ చెప్పింది. ధరణి మరోసారి నవ్వేసి ప్రేమ పెళ్ళి ఎంజాయ్ అన్నది. నీదే బెటర్, మీ ఆయన నిన్ను పెళ్లి చేసుకుని ఎత్తుకొచ్చేశాడు. మాది చూడు, ఫైట్లు చేసుకోవడం సరిపోయింది. అందరినీ ఒప్పించేసరికి వామ్మో చుక్కలు కనిపించాయి. దీవెన కళ్ళు తిప్పుతూ చెప్పింది. ఏమో, నాకెందుకో ప్రేమ వైపు వెళ్ళాలి అనే ఆలోచన రాలేదు అప్పుడు. పెళ్లి తర్వాత కూడా ప్రేమ బాగుంటుంది. ధరణి ఏవో ఊహల్లో తేల్చి చెప్పింది. చెప్తున్న ధరణిని చూస్తోంది దీవెన. కథ కొనసాగుతోంది. మొత్తానికి 250 ఎపిసోడ్స్ అండి. నిజంగా ఈ స్టోరీ ఇక్కడి వరకు వచ్చిందంటే కారణం మీరే. మీ సపోర్ట్ లేకపోతే ఇంతవరకు రాలేను కదా. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి ఏమనిపించిందో చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే
మన ఛానల్కి కొత్తగా వచ్చిన వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో ఎపిసోడ్తో కలుద్దాం.